నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. గత 3 రోజుల నుండి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా నేడు మానేపల్లి గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు లబ్ధి చేకూరిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందూపురంలో గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచిన ఆ నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నాడు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపించి కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయడంతో పాటు రెవెన్యూ డివిజన్ చేసి అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంటు కానీ శాసనసభకు కానీ ఇద్దరు మహిళలు ప్రత్యేకించి ఇద్దరు వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు, ఒకరేమో కురక కులం అయితే ఇంకొకరేమో గోయికులానికి చెందిన వారిని అందులో మహిళలను తీసుకురావడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ పార్లమెంటు కానీ శాసనసభకు కానీ మహిళా అభ్యర్థులు ఏ పార్టీ కూడా పోటీలో జరగలేదు. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట వేస్తా ఉందో ఆ విధంగానే ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది. మరి వీరి విజయం కోసం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తే బాగుంటుందని ఆలోచన చేసి గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు మనం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ ఏదైనా పొరబడిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి అక్కడున్న ప్రజాప్రతినిధులు అవన్నీ కూడా అవకాశాన్ని బట్టి ఏదంటే ఎన్నికల్లోపు చేయగలిగేటివన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఎన్నికల తర్వాత చేయగలిగేటివి ఉంటే వాళ్ళకి ఇప్పుడే చెప్తా ఉన్నాం, వేదిక మీదే ఇవి ఇప్పుడు చేయలేము, ఈ ఎన్నికల తర్వాత చేస్తాం. కాబట్టి చెప్పిన మాట ప్రకారం అన్నీ కూడా పూర్తి చేసి ఈ ఎన్నికల బరిలో మేము నిలిచేదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు. ఎవరింటికి ముందు కన్నా వెళ్ళి మా పార్టీకి ఓటు వేయండి అని అడిగితే ఎందుకు వేయాలని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు. ఏం చేతంటే వారు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు, మా పార్టీకి ఓటేస్తారా లేదా, రేపు వేస్తారా లేదా అని కూడా చూడడం లేదు. కేవలం పేదరికాన్నే చూసి పేదలందరికీ న్యాయం చేయాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా ఈ 5 సంవత్సరాలు మేము అమలు చేశాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అందరికీ కూడా న్యాయం జరిగింది. ఎక్కడైనా ఒకటో వారు లబ్ధి పొందాల్సిన వారు పొందకపోతే వారికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సర్వేలన్నీ చేసి మంజూరు చేసి ఇచ్చే పరిస్థితి కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి 99% అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాం. గ్రామాలలో మౌలిక వసతులు ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేశాం. ఇక్కడ ప్రధానంగా ఈ అభివృద్ధి కుంటుపడడానికి కారణం మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోవడం. శాసనసభ్యుడు ప్రజలుగా ప్రతి నియోజకవర్గంలో కూడా బాధ్యత తీసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అతను మళ్ళా తిరిగి శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మంజూరు చేసినవన్నీ కూడా పూర్తి చేసి ఎన్నికలకు పోవాలనుకుంటారు. కానీ ఇక్కడ శాసనసభ్యుడే మాకు లేదు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. అయినా కూడా స్థానికంగా ఉన్న నాయకులు ఏదైతే వాళ్ళ పరిధిలో మంజూరు చేయించుకోగలిగారో అవన్నీ కూడా చేయడం జరిగింది. సర్పంచులందరూ కూడా చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా గతంలో పోలిస్తే గతం కంటే ఎక్కువగా మండల అధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎక్కువగా మన ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. మరి వాటి ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేదాన్ని మేము కృషి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు చూస్తే రాజకీయంగా చూస్తే ఇక్కడ 2 సార్లు శాసనసభ్యుడుగా బాలకృష్ణ గారు ఎన్నికయ్యారు. వారు చాలా అత్యంత స్నేహితులు చంద్రబాబు నాయుడు గారికి. మరి వారు ఇక్కడ శాసనసభ్యుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతాడు.
చాలా ఇండస్ట్రీస్ అన్ని తీసుకొస్తాడు. చాలా ఎక్కువ వారి పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మా నియోజకవర్గం చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పి పెద్దగానో ఆశపడినారు హిందూపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా. మరి అది నెరవేరలేదు. తర్వాత తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కొద్దిగా గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పల్లెకు కూడా అంత పెద్ద ఎత్తున చేరిన విధంగా ఈరోజు ఈ మానేపల్లి తీసుకుంటే కూడా ఇక్కడ చిన్న పంచాయతీ, ఇక్కడ కూడా దాదాపు 18,90,00,000 ఇక్కడ సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అది కూడా నేరుగా వారి ఖాతాలలోనే బటన్ నొక్కి జమ చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు నమ్మకం ఉంది. మా మహిళా అభ్యర్థులు ఇద్దరు కూడా పార్లమెంట్కి కానీ శాసనసభకు కానీ ఇక్కడ తప్పనిసరిగా విజయడంగా మోగిస్తారని చెప్పి మరి వారికి ఊతం ఇచ్చేదానికి, అదేవిధంగా మా కార్యకర్తలను సమన్వయపరచడానికి, మా నాయకులందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే ఇంకా 3 రోజులు, ఈ రోజు కాకుండా ఇంకా 3 రోజులు, మొత్తం 6 రోజులు ఈ 3 మండలాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 2వ విడతలో మున్సిపాలిటీ కూడా పర్యటించి తర్వాత ఇక్కడ ఈ ఎన్నికలకు మనం అన్ని విధాలా కూడా సన్నద్ధమై మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన ఎన్నికల్లో హామీలన్నీ కూడా 99.5% అమలు చేశారు. ఆ చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు కాబట్టి వారు ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది గంటాపదంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము ధైర్యంగా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి